ఫ్రెండ్స్ అందరికీ సరదాగా సండే ఏం చేస్తున్నారు? మేమైతే బోటి కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ మీకు కూడా చూద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే బోటిని అయితే క్లీన్ చేసేసాం ఫ్రెండ్స్. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది, ఎంత కష్టం అంటే అంత కష్టం ఫ్రెండ్స్. అలా క్లీన్ చేసిన దాంట్లో కాస్త ఉప్పు, పసుపు, పుల్లటి మజ్జిగ వేసేసి ఆవుగెల వేసేసాను. అలా వేసినప్పుడు ఇలా వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి, ఎందుకంటే ఇది కాస్త స్మెల్ వస్తుంది. ఇలా కనుక చేస్తే ఈ వాటర్లో స్మెల్ అంతా పోతుంది. అందుకోసం అయితే ఇలా చేశాను. ఈ వాటర్ మొత్తం వంచేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లడిపాటి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసేస్తున్నాను. అలా కాస్త ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ మసాలా ముద్ద అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కాస్త బాగా వేగనిద్దాం. మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాలో మనకి బోటీలో కొవ్వు వచ్చింది. ఇవైతే ఆవుగేల పెట్టలేదు, ఎందుకంటే ఇది కరిగిపోతుంది, అందుకని చెప్పి ఇది సపరేట్గా పెట్టాను. ఇప్పుడు వెంటనే మసాలా వేగిన దాంట్లో ఫస్ట్ అయితే ఈ కొవ్వు అయితే వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొవ్వు వేసేసాను. ఇప్పుడు దీనిలో లైట్గా పసుపు, ఉప్పు వేసేద్దాం. పసుపు, అలాగే రాళ్ళ ఉప్పు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కడుగుతాము, మళ్ళీ ఆవుగేలు పెట్టేటప్పుడు ఉప్పు వేసి పెడతాము. అందుకని చూసుకొని లైట్గా వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. తక్కువైనా తినగలం, కానీ ఎక్కువైతే అసలు తిన్నాం ఫ్రెండ్స్. దీన్ని బాగా కలిపేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసేస్తాం ఫ్రెండ్స్. అయితే ఉడకనిస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొవ్వు అయితే ఉడికిపోయింది. కరిగిపోయే కొవ్వు అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆయిల్ కూడా పైకి తేలేసింది. ఇలాంటి కర్రీస్లో మనమైతే చూసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొవ్వు కరుగుతుంది కాబట్టి. కొవ్వులో కూడా 2 రకాలు ఉంది ఫ్రెండ్స్. ఒకటేమో కరుగుతుంది, ఒకటేమో ఇలా ముక్కలుగా ఉంటుంది. కరిగిపోయే కొవ్వు అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ముక్కలుగా ఉండే కొవ్వు మాత్రం ముక్కలుగా ఉండిపోయింది. ఇలాంటి కూరల్లో మాత్రం మనం ఆయిల్ చూసి వేసుకోవాలి తక్కువగా, ఎందుకంటే ఆయిల్ సరిపోని వేసామంటే ఇది అది కలిపి ఎక్కువైపోతుంది, కూర అయితే తినలేము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఆవుగేలు వేసి పెట్టిన బోటి కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బోటీలో వంచిన వాటరు, ఇది అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ స్మెల్ మొత్తం ఈ వాటర్లోకి వెళ్ళిపోయింది. వాటర్ వంపేసి పెట్టేశాను బోటి. ఇప్పుడు ఇది కర్రీలో వేసేసేద్దాము. చట్టి కాలుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే వేసేసాను. ఒకసారి కలిపేసేస్తాను. ఇప్పుడైతే ఎక్కువ అయితే ఉడకనవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆవుగేలు వేసి పెట్టాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడా కారం అయితే వేసేద్దాం. ఇలాంటి కూరల్లోకి కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్గా. చప్పగా కన్నకుండా కాస్త కారంగా తింటే చాలా బాగుంటుంది. కారం వేసేసి కలిపేసేసి మూత పెట్టేసేద్దాం.
ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. అలా 2 నిమిషాలు కారంలో మగ్గినట్టయితే ఫ్రెండ్స్ కూరలో 2 టమాటాలు మిక్సీ వేసాను ఫ్రెండ్స్, అది కూడా దీనిలో వేసేద్దాము.